నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగెలను తీసివేయును. అంటే మన జీవితంలో దైవ విరుద్ధమైనటువంటి వాటిని దేవుడు తొలగిస్తాడు మనం మరి ఎక్కువగా ఫలించటానికి. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు దైవ సంబంధితమైన సంగతులతో మనము నింపబడాలి. ఆ అంజూరపు చెట్టును 3 సంవత్సరాల నుంచి యజమానుడు పరిశీలన చేస్తుంటే ఏమీయూ దొరకలేదు. సర్లే, ఈ సంవత్సరం దొరకలేదు కదా, వచ్చే సంవత్సరం చూద్దామని ఆ సంవత్సరం వెళితే అప్పుడు ఏమీ లేదు. చూడటానికి చక్కగా నిండుగా ఉన్నప్పటికీ నీ ఫలితం లేదు. అందుకనే నరికివేయమంటే తోటమాల అన్నాడు, లేదులేండి ఇంకొక సంవత్సరం పరిశీలన చేస్తాము, తర్వాత చూద్దామండి అన్నాడు. అంటే మన పక్షంగా దైవదాసులు జ్ఞాపన చేస్తూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ద్వారా భౌతిక ఆశీర్వాదాలను పొందుకోవటం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించే ఫలములను మనము కలిగి ఉన్నప్పుడు యజమానుడు వచ్చినప్పుడు చూచి సంతోషిస్తాడనమాట.